అనకాపల్లి జిల్లా పెందుర్తిలో దారుణం జరిగింది. తన అత్త మీద కోపంతో ఘాతుకానికి పాల్పడింది ఓ కోడలు. కాళ్ళు చేతులు కట్టేసి కళ్లకు గంతులు కట్టి ఆమెకు నిప్పు పెట్టింది. ఈ అమానవీయ ఘటన విశాఖ జీవీఎంసీలోని 98వ వార్డులో అప్పన్నపాలెంలో చోటు చేసుకుంది. అనకాపల్లి జిల్లా పెందుర్తిలో దారుణం జరిగింది. తన అత్త మీద కోపంతో ఘాతుకానికి పాల్పడింది ఓ కోడలు. కాళ్ళు చేతులు కట్టేసి కళ్లకు గంతులు కట్టి ఆమెకు నిప్పు పెట్టింది. ఈ అమానీయ ఘటన విశాఖ జీవీఎంసీలోని 98వ వార్డులో అప్పన్నపాలెంలో చోటు చేసుకుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. ఫోన్ ద్వారా కిరణ్, చెప్పండి. థ్యాంక్ యూ వైశాలి. ఏదైతే అత్తా కోడళ్ల మధ్య వైరం ఇప్పటి నుంచే కాదు, గత పూర్వకాలం నుంచి కూడా వస్తున్నదని ఒక సంఘటన స్పష్టంగా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కోడలు అతను అతి అమానవీయంగా, అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏదైతే అనకాపల్లి జిల్లా పెందుర్తి అప్పన్నపాలెం సమీపంలోని సిరివర్షిని అపార్ట్మెంట్ లో నివాసం ఉన్నటువంటి సుబ్రహ్మణ్య శర్మ భార్య లలిత అత్తను జయంతి కనక మహాలక్ష్మి అనేటువంటి ఆమెను హత్య చేసిన ఘటన స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి వివరాలు మనం తెలుసుకున్నట్లయితే దొంగ పోలీస్ ఆట పేరుతోటి మనవరాలు అత్త ఎవరైతే ఉన్నారో ఇద్దరు కూడా ఆటలాడుకుంటుండగా కుర్చీలో కాళ్లకు తాళ్లను కట్టి కళ్లకు గంతలు కట్టినటువంటి కోడలు వీళ్ళిద్దరూ ఆడుకుంటున్న నేపథ్యంలో ఇంట్లో ఉన్నటువంటి ఏదైతే పూజ గదిలో ఉన్నటువంటి దీపం ప్రమిదను తీసుకొచ్చి పెట్రోల్ పోసి ముందుగానే కళ్ళకు గంతలు కట్టినటువంటి అత్త మీద పెట్రోల్ పోసి వెంటనే ఈ దీపాన్ని ఆమె మీద పడేయడంతో ఒకసారిగా పూర్తిగా కాలి బూడిదైన పరిస్థితి స్పష్టంగా తెలుస్తుంది. దీనికి సంబంధించి చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఎటువంటి అనుమానం రాకుండా ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, ప్రమాదం సంభవించిందని చెప్పే ప్రయత్నంలో స్థానికులు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పోలీసులకు సమాచారం ఉంటుంది. పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి ఫైర్ యాక్సిడెంట్ గా ప్రాథమిక దర్యాప్తు నేపథ్యంలో కోడల్ని విచారించిన నేపథ్యంలో వాస్తవాలు అయితే వెలుగు చూసి ఒకసారిగా పోలీసులు కమ్ముతున్న పరిస్థితి, ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది అనేటువంటి కోణంలో ఏదైతే కోడలు వెళ్తుందో ఆవిడని ప్రశ్నించిన నేపథ్యంలో అత్త వేధింపులు తాళ్లాకే తను ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాను, ఈ దారుణానికి ఒడిగట్టానని చెప్పి స్పష్టం చేసింది. పోలీసులు కూడా కంగుతున్న పరిస్థితి. దొంగ పోలీస్ ఆట చిన్నప్పుడు మనందరూ తెలిసింది. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అందరూ కూడా ఆటలాడుతుంటే ఈ రోజు అదే ఆటని ఒక మహిళను చంపడానికి సాక్షాత్తు కోడలే ఈ తరహా పన్నాగం పరణంతో ఒకసారి అందరూ కూడా విస్తుపోయిన పరిస్థితి. మొత్తం మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఒకసారిగా ఆశ్చర్యం కూడా గురయ్యారు. ఇంత కిరాతకంగా హతమార్చాల్సినటువంటి అవసరం ఏమవుతుందని చెప్పి పోలీసులు అడిగిన నేపథ్యంలో కేవలం అత్త తను చాలా వేధింపులకు గురి చేస్తుంది, చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది అన్న కోణంలోనే తను చెప్పిన మాటలు విని వాళ్ళందరూ కూడా విస్తుపోయిన పరిస్థితి. అయితే భర్త కూడా చాలా ఆశ్చర్యపోయాడు. సుబ్రహ్మణ్య శర్మ లలిత ఈ ఘాతుకాన్ని ఒడిగట్టడం తనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది, చాలా బాధను కలిగిస్తుంది. తన కన్న తల్లిని ఈ రకంగా అతి కిరాతకంగా ఆవిడ హతమార్చడం, పూర్తిగా ఈ రకమైన చర్యలు తీసుకోవడం చాలా దారుణం అని చెప్పి తను ఎంతో బాధతోటి శోకంతో ఏడుస్తున్న పరిస్థితి స్పష్టంగా తెలుస్తుంది. కుటుంబానికి సంబంధించి సుబ్రహ్మణ్య శర్మకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఒక బాబు ఒక పాపను. వాళ్ళు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఎవరైతే మనవరాలు ఆడుకుంటున్న నేపథ్యంలో వాళ్ళ అమ్మే ఈ రకంగా నాయనమ్మని ఇలాగా హతమార్చింది అని చెప్పి వాళ్ళు కూడా స్పష్టం చేయండి. పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేసి ఆమెను అరెస్ట్ కూడా చేయడం జరిగింది. మరి కాసేపట్లో మీడియా సమావేశంలో పూర్తి వివరాలను కూడా తెలియపరిచేందుకు పోలీసులు సిద్ధమవుతున్న పరిస్థితి వైశాలి. కిరణ్, మరి ఇక్కడ చూసుకున్నట్లయితే అత్త హత్య జరిగిందని చెప్పేసి ఆవిడ మరణం వెనుక అనుమానం ఉందని ఎవరైనా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా, లేదా ఇది పోలీసులు ఏ విధంగా తెలుసుకున్నారు? ఖచ్చితంగా ఇందాక నేను చెప్పినట్టుగానే ఒక్కసారిగా కుర్చీలో కూర్చున్న మనిషికి మంటలు ఎలా చెలరేగాయి, మంటలు ఏ రకంగా వచ్చాయి, మంటలు చెందడం ఏంటనే కోణంలో ముందుగా పోలీసులు అయితే మాత్రం ఫైర్ యాక్సిడెంట్ గా కేసు నమోదు చేశారు. అయితే ఈ కోణంలో మనం చూసుకున్నట్టయితే కేవలం పెట్రోల్ పోసినంత మాత్రాన శరీరం పూర్తిగా కాలి బూడిదయ్యే పరిస్థితి అయితే ఉండదు, ఎంతో భారీ ఎత్తున జరిగితే తప్ప. అయితే ఆ కోణంలో మనం చూసుకున్నట్టయితే ఇందాక నేను చెప్పినట్టుగానే కుర్చీలో కళ్ళకు గంతలు కట్టి కాళ్ళకు తాళ్లు కట్టి ఈ రకంగా బంధించి ఆమెను విగతజీవిగా చేసి పెట్రోల్ పోసి ఇంట్లో ఉన్నటువంటి దీపాన్ని వెలిగించి ఆమెను ముట్టించడంతో ఈ పరిస్థితి నెలకొందని పోలీసులు స్పష్టం చేశారు. అయితే పూర్తిగా బాడీ తగలబడకుండా కొంతవరకు ఏదైతే కాలిపోయిందో ఆ కోణంలోనే పూర్తిగా ఫారెన్సిక్ ల్యాబ్ తీసుకువెళ్లి జరిగిన నేపథ్యంలో ఇది
ఫైర్ యాక్సిడెంట్ కాదు, ఇది కావాలని చెప్పి ఒక రకంగా కావాలని చేసినటువంటి కుట్ర అని చెప్పి ఫోరెనిక్స్ పరీక్షల నేపథ్యంలో ఇది బయటపడడంతో ఒకసారిగా పోలీసులు ఆ కోణంలోనే ఆమెను విచారించారు. అదేవిధంగా చిన్నపిల్ల ఎవరైతే మనోరాలతో ఈ అత్తగారు ఎవరైతే ఉందో ఆడుకుంటున్న నేపథ్యంలో ఆ పిల్ల కూడా తెలిసి తెలియని వయసు ఏం జరిగింది అమ్మ అని చెప్పి పోలీసులు ప్రశ్నించిన నేపథ్యంలో ఇలా మంటలు వచ్చాయి, ఇలాగా అమ్మ ఇలా పడేసిందని చెప్పిన నేపథ్యంలోనే పోలీసులు పూర్తిగా ఆ కోణంలో దర్యాప్తు చేయడంతో ఈ విషయం అయితే పూర్తిస్థాయిలో వెలుగు చూసింది. అదే చుట్టుపక్కల వాళ్ళు కూడా అనుమానం వ్యక్తం చేశారు. కుర్చీలో కూర్చున్న మనిషికి మంటలు ఎలా వస్తాయి, ఎలా చెలరేగుతాయి, ఏ రకంగా ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది అనేటువంటి కోణంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా అనుమానించడం, అదేవిధంగా పోలీసులకు కూడా ఇదే అనుమానం రావడంతో వాస్తవాలు అయితే వెలుగు చూసిన పరిస్థితి కనిపిస్తుంది. విషయాలు మరి హత్య చేయడానికి వేధింపులే కారణమా, లేకపోతే ఏమైనా ఇతర కారణాలు ఏమన్నా ఉండి ఉంటాయా? ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు దోషురాలుగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఈ లలిత, తను కేవలం ఈ ఒక్క మాటే చెప్తున్నది, కేవలం అత్త గత కొంతకాలంగా తను వేధిస్తున్నది అని చెప్పి చెప్తున్న పరిస్థితి. కేవలం వేధింపులు చేసినంత మాత్రాన ఒక మహిళను మరో మహిళ హత్య చేయడం, లేదంటే ఈ రకమైనటువంటి దారుణాన్ని ఒడిగట్టడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. అయితే పోలీసులు ఆ దిశగా కూడా దర్యాప్తు చేస్తున్నారు. వీళ్ళకి ఇంకేమైనా సరే ఇతరత్ర సంబంధాలు ఉన్నాయా, లేదంటే అక్రమ సంబంధాలు, ఇలాంటివి తారాస్థాయిగా మనం చూస్తూనే ఉన్నాం. సాధారణంగా పెళ్ళైనటువంటి స్త్రీలు ఎక్కువ మంది వేరే వ్యక్తులతోటి వాళ్ళతో సహజీవనం చేస్తున్న ఇలాంటివన్నీ వస్తున్న నేపథ్యంలో ఇలాంటి విషయాలు ఏమైనా అత్త గమనించడం వల్ల అత్త ఏ రకంగా చెప్తుందేమో, లేకపోతే ఇతరత్ర కోణంలో భర్త మధ్య తన మధ్య ఏమైనా వివాదం తలెత్తుందేమో, తన జీవితం ఏమైపోతుంది అనేటువంటి ఒక అనుమానంతోనే ఈ రకమైనటువంటి చర్యకు ఒడిగట్టిందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేసిన పరిస్థితి. అదే కోణంలో కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా ఈ రోజు సాయంత్రం జరిగినటువంటి మీడియా సమావేశం పూర్తి స్థాయిలో వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంది. ఇందాక నేను చెప్పినట్టుగా కేవలం అత్త వేధింపులు తాళలేకే కోడలు ఈ రకమైన హత్య చేసిందైతే మాత్రం పోలీసులు నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతానికైతే మాత్రం అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్న దాన్ని బట్టి కేవలం ఈ అత్త వేధింపుల కారణంగా ఈ రకంగా చేసి ఉండవచ్చు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. అదేవిధంగా పోలీసులు కూడా ఫస్ట్ రికార్డు చేసిన దాన్ని బట్టి చూసుకున్నట్లయితే ప్రాథమిక దర్యాప్తులు ఇదే విషయాలు అయితే మీడియా ముందు చెప్తున్న పరిస్థితి. పూర్తి వివరాలను మరి కాసేపట్లో వెల్లడిస్తామని చెప్పి పూర్తి దర్యాప్తు అనంతరం వాస్తవాలు వెలుగుచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఏదైనా ఒకసారి తీసుకెళ్ళారు. వీడియో తీసారు.